మహావాక్యం. మధురమైన పిల్లలు ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. అందుకే తండ్రిని స్మృతి చేసే మరియు మీ చరిత్రను సరిదిద్దుకునే శ్రమ చేయండి. మధురమైన పిల్లలు ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. అందుకే తండ్రిని స్మృతి చేసే మరియు మీ చరిత్రను సరిదిద్దుకునే శ్రమ చేయండి. ప్రశ్న: అజ్ఞాన నిద్రలో నిద్రింపచేసే విషయమేమిటి? దానివలన కలిగిన నష్టమేమిటి? జవాబు: కల్పమాయువును లక్షల సంవత్సరాలు అని అనడము ఇదే అజ్ఞాన నిద్రలో నిద్రింపచేసిన విషయము. దీనివలన జ్ఞాన నేత్రహీనులుగా అయిపోయారు. ఇంటిని చాలా దూరంగా భావిస్తారు. ఇప్పుడైతే లక్షల సంవత్సరాలు ఇక్కడే సుఖదుఖాల పాత్రను అభినయించాలి అని బుద్ధిలో ఉంది. అందుకే పావనంగా అయ్యే శ్రమ చేయరు. ఇప్పుడు ఇల్లు చాలా సమీపంగా ఉందని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు మనం శ్రమించి కర్మాతీతులుగా అవ్వాలి. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: నరుని నుండి నారాయణ పదవిని ప్రాప్తి చేసుకునేందుకు అనంతమైన తండ్రి నుండి అనంతమైన పాఠాన్ని నేర్చుకొని ఇతరులను చదివించాలి. తమ సమానంగా తయారు చేసే సేవను చేయాలి. రెండో పాయింట్: లోభం మోహం యొక్క బంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకునే శ్రమ చేయాలి. ఏ భూతము లోపలకు ప్రవేశించని విధంగా మీ చరిత్రను తీర్చిదిద్దుకోవాలి. వరదానము: భగవంతుడు మరియు భాగ్యం యొక్క స్మృతి ద్వారా ఇతరుల భాగ్యాన్ని కూడా తయారు చేసే హర్షితమయ భాగ్యశాలి భవ. భగవంతుడు మరియు భాగ్యం యొక్క స్మృతి ద్వారా ఇతరుల భాగ్యాన్ని కూడా తయారు చేసే హర్షితమయ భాగ్యశాలి భవ. వివరణ: అమృతవేళ నుండి మొదలుకొని రాత్రి వరకు మీ రకరకాల భాగ్యాలను స్మృతిలోకి తెచ్చుకోండి మరియు వాహ్ నా శ్రేష్ఠ భాగ్యము అని ఇదే పాటను పాడుతూ ఉండండి. ఎవరైతే భగవంతుడు మరియు భాగ్యం యొక్క స్మృతిలో ఉంటారో వారే ఇతరులను భాగ్యశాలులుగా తయారు చేయగలరు. బ్రాహ్మణులు అంటేనే సదా భాగ్యశాలులు, సదా అదృష్టవంతులు. బ్రాహ్మణ ఆత్మ యొక్క సంతోషాన్ని తగ్గించగలిగే ధైర్యం ఎవ్వరికీ లేదు. ప్రతి ఒక్కరూ హర్షితులు, అదృష్టవంతులు. బ్రాహ్మణ జీవితంలో సంతోషం పోవడం అసంభవము. శరీరం పోయినా కానీ సంతోషం పోకూడదు. స్లోగన్: మాయా ఊయలను వదిలి అతీంద్రియ సుఖమనే ఊయల్లో సదా ఊగుతూ ఉండండి. మాయా ఊయలను వదిలి అతీంద్రియ సుఖమనే ఊయలలో సదా ఊగుతూ ఉండండి. ఓం శాంతి.